నమస్తే ఫ్రెండ్స్, హాయ్. ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? మేమైతే యాత్రకి వెళ్ళామండి. అందరూ మీ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ యాత్రలకైతే వెళ్ళలేరు కదా చిన్నపిల్లల్ని తీసుకొని. ఇది చూపించండి, చాలా హ్యాపీ అయిపోతారు నిజంగా. చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి, ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పేసి. నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకోసం నేనైతే బ్యాక్ నుంచి వెళ్ళాను అనమాట. వీడియో కంప్లీట్గా తీద్దాం డెకరేషన్ మొత్తం అని చెప్పేసి. ఇదండి, ఇది ఏంటి యాత్ర, ఏంటి దేనికోసం యాత్ర అనుకుంటున్నారా? ఇక్కడ మాకు దగ్గరలో శివాలయం ఉందండి. 37వ వార్షికోత్సవం అనమాట. చాలా ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి ఇయర్ కూడా చాలా బాగా జరుగుతుంటాయి అన్నమాట యాత్రలు. మేమైతే ఫస్ట్ యాత్రకి అంటే గుడికి వెళ్ళి రిటర్న్ వచ్చాక మీకు ఇవన్నీ చూపిస్తాను. షాపింగ్ మొత్తం చేశాను అనమాట. ఇవన్నీ యాత్రలో అన్నీ కొనేసాము. పిల్లలైతే ఓమ్మో చూసినవన్నీ కొనమంటారు నిజంగా. మేము చిన్నప్పుడైతే ఇంతగా చేసామా అని డౌట్ కూడా వస్తుంది అప్పుడప్పుడు అనమాట నిజంగా. అలాగ చూపిస్తున్నాను కదా, అలా వెళ్తున్నాం శివాలయం దగ్గరలోకి. ఇక్కడ శివాలయంలోనే ఇక్కడైతే యాత్ర ప్రోగ్రామ్కి కావలసిన డెకరేషన్ ఇక్కడైతే అయిపోయిందనమాట. ఇంకా కొద్దిసేపట్లో ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఏంటి ఇది అని మీకు డౌట్ అవసరం లేదు. క్లియర్గా నేనైతే మీకు చూపిస్తాను. జూమ్ చేసి మరీ చూసుకోండి. అలా దగ్గరికి వెళ్ళి చూసేయండి. శ్రీ శ్రీ సోమనాథేశ్వర స్వామి వారి యాత్రా మహోత్సవం మరియు వార్షికోత్సవం, కొత్తపేట వీధి సార్వకోట 37వ వార్షికోత్సవం అండి. చాలా ఘనంగా జరుగుతుంటారు. చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇలా చూశారు కదా, అయితే అలా పదండి మనమైతే గుడిలోకి వెళ్ళిపోద్దాం. మేమైతే స్కూటీ పైన వచ్చాం కదా పిల్లలు నేను. అలా స్కూటీ అక్కడ పెట్టేసి గుడిలోకి వెళ్ళిపోద్దామని రెడీ అయిపోతున్నామండి. వచ్చేయండి గుడిలోకి వెళ్ళిపోదాం. అలా చూస్తున్నారు కదా, అలా అదన్నమాట. మేము వెళ్ళే టైంలో ఖాళీగా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా చేసుకోవచ్చులే అని అనిపించింది. మా చిన్నోడు నేను పూజకైతే రెడీ అయిపోతున్నామండి. శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మేమైతే పిల్లలతో డైలీ వెళ్తుంటాను. అంటే ఏవైనా చిన్న చిన్న గ్రహాలు ఏవైనా ఉంటే పోతాయని. అందరికీ దేవుడి పైన నమ్మకం ఉండకపోవచ్చు, నాకైతే చాలా ఎక్కువ నమ్మకం అండి. దేవుడు లేనిదే మనం లేము అనిపిస్తుంది అనమాట నిజంగా. అదనమాట. చూశారు కదా, మీకైతే దర్శనం చూపించేశాను. చాలా బాగా చూశారు కదా ఆ శివలింగాన్ని. 37వ వార్షికోత్సవం అంటే నిజంగా ఎప్పుడు ప్రతి ఇయర్ జరుపుకోవాలన్నా ఆ దేవుడు మాత్రం అలా చేసుకుంటాడు అనమాట. చాలా ఘనంగా చేస్తారండి. మాదైతే ఎక్కడ అనుకుంటున్నారా, ఆ పక్క ఊరే అండి మా ఊరు. అది చూశారు కదా, అభిషేకం అయితే అవుతుంది. నేనైతే గోత్రాలు చెప్తున్నాను. మా హస్బెండ్ పేరు, మా పేరు, మా పిల్లల పేర్లు అలా గోత్రాలు చెప్పి పూజ అయితే అయిపోతుందన్నమాట. మా చిన్నోడైతే పూజలకంటూ కొంచెం దూరంగానే ఉంటాడండి. అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట మా చిన్నోడికి. చూసారా ఫేస్, చూసారా ఫేస్లో అసలు యాక్టివిటీ లేదు. చూసారు కదండి. అదండి, మేమైతే గుళ్ళకి వెళ్ళి అలా చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాం. అప్పుడప్పుడు షాపింగ్స్, మూవీస్కి కాకుండా గుళ్ళకి కూడా వెళ్ళండి. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలా దీపం వెలిగించాక పూజ అయితే అయిపోయిందండి. మా పిల్లలైతే యాత్రకు తొందరగా వెళ్ళిపోదాం పదమ్మా, తొందరగా క్లోజ్ చేసేసే పూజ, తొందరగా కంప్లీట్ చేసే అని చెప్పేసి నా వెనుక నుంచి నా తలకాయ తినేస్తూ ఉన్నారు. మా పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా, ఎవరైనా సరే పిల్లలకు మాత్రం అలాగే వాళ్ళకి ఏం కావద్దు కదండి నిజంగా. వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి పూజలు ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. అలాగా మా పూజ అయిపోయాక మేమైతే హారతి తీసుకున్నాము. అలా మనకి ఎంత దక్షిణ వేయాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మిస్ అయిపోయింది వీడియోలో, ఏంటంటే అరటిపళ్ళు గెల అయితే కట్టానండి. ఆ వీడియో తీయలేదు. దానికోసం నేను సారీ చెప్తున్నాను, స్కిప్ చేసేసాను అనమాట ఆ వీడియోని. ఇదండి, అలాగే గుడి నుంచి బయటకు వచ్చేసామన్నమాట. యాత్ర బయట చాలా చాలా బాగా జరుగుతుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మా పిల్లలు చూశారు కదా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. అదండి, వచ్చేసింది. షాపింగ్ అయితే చేసేద్దాం రండి. చూసారు కదా, మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గరిట్లు, గాజులు, స్టిక్కర్స్ ఎన్ని ఇంట్లో ఒక కుప్ప పడేసి ఉన్నా మనకైతే ఎక్కడికి వెళ్ళినా సరే చూసామంటే మనసు కట్టుకోలేం నిజంగా. చూసారు కదా, ఇలాంటి గరిట్లు ఇంట్లో ఎన్ని ఉన్నా సరే అది ఇది మన లేడీస్కి ఇంకేం వద్దండి నిజంగా చెప్తున్నాను. అదనమాట. నేను పట్టుకున్నాను కదా ఆ బ్యాంగిల్స్ అయితే నేనైతే తీసుకున్నానండి. చాలా చాలా బాగున్నాయి.
50 రూపీస్కి చాలా తక్కువ రేట్కే వచ్చేసాయి అనమాట. కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఎలా అనుకుంటున్నారా? యూస్ చేయకముందే మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నేను అంతకుముందే ఇలాంటి క్వాలిటీ యూస్ చేశానండి. చాలా చాలా మందికి వస్తాయి అనమాట. ఇదండి, చాలా చాలా బాగా అయిపోయిందండి. నేనైతే క్లిప్, నెక్, హెయిర్ బ్యాండ్స్, మెహందీ చాలానే తీసుకున్నాను. లేడీస్ ఎవరం కూడా ఇంట్లో ఎన్నున్నా కంట్రోల్ చేసుకోలేం కదా. ఇలా యాత్ర అయితే అయిపోయిందండి నిజంగా. అంటే షాపింగ్ వర్క్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఎక్కువగా తీసుకోలేదు, ఒక 100 రూపీస్ మాత్రమే చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలకు కూడా చాలానే కావాలి కదా, మనకే కాదు మన పిల్లలకు కూడా కోరుకునేది తినిపించాలి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా చూస్తుంటే మనసు ఒప్పట్లేదు, వెళ్ళిపోతున్నాను మళ్ళీ దగ్గరికి వస్తున్నాను, ఏం తీసుకోవాలా. అదే మన లేడీస్కి ఉన్న పిచ్చి అదే కదా. ఇంట్లో ఎన్ని ఉన్నా చాలు, కాకపోతే ఎన్ని తీసుకున్నా అక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వదు అనమాట. తీసుకునే వస్తువు ఒకటి, చూసే వస్తువులు మాత్రం టోటల్గా మొత్తం తిరిగేస్తూ ఉంటాం. ఇది నిజమైతే కామెంట్ కూడా పెట్టండి. అలాగే చూసారు మా పిల్లలు అయితే, మమ్మీ నీ సామాన్ల గోల పక్కన పెట్టి మమ్మల్ని ఏవైనా తినిపించి మమ్మీ అడిగారు. ఏం కావాలని అయితే మాకైతే చౌమీన్ కావాలని చెప్పారనమాట. మా పిల్లలు చౌమీన్, చాట్, అలాగే పానీపూరి 3 కూడా నాకు అడిగారు. దాంట్లో అన్నీ కాదు, ఏవైనా ఒకటో రెండో తీసుకో అని చెప్పాను. మా దగ్గరే ఉంది కదా, డైలీ వెళ్తుంటారు అనమాట యాత్రకి. కాబట్టి ఈరోజు ఒక్క ఐటమే తీసుకోండి, రేపు ఒక ఐటెం, ఎల్లుండి ఒక ఐటెం తీసుకోండి, బాగుంటుందని అర్థం చేసుకోండి మీరు కూడా అని చెప్పాను. మా పిల్ల సరే అని చెప్పారు. నాకైతే ఇలా ఈ రింగులు గేమ్ అనమాట ఆడడం చాలా ఇష్టం అనమాట. కానీ ఒక్కసారి కూడా ఒక్క సోప్ కూడా రాదు, ఒక 10 రూపీస్ కూడా రాదనమాట. ఇదండి ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్.